పింకీ ఏమైంది? ఏమైందమ్మా? ఏమైందే? నా సైకిల్ చూడు. నీకేం కాలేదు కదా? అయ్యో, అయ్యో, కొత్త సైకిల్ ఇలా అయిపోయిందేంటి? ఆహా, అదే అయిపోలేదు సకల. ఎవరో కావాలని చేశారు. కావాలని చేయడం ఏంటి? అంటే అల్లుడు, ఈ సైకిల్ పరిస్థితి చూస్తుంటే ఎవరో కక్షతో కావాలనే ఇలా పాడు చేశారనిపిస్తుంది. అలా చేసే అవసరం ఎవరికుంటుంది? అదేమై ఉండదు. కుక్కలేమైనా పీకేసి ఉండొచ్చు. లేదు, ఇది మనుషుల పనే. చూస్తుంటే క్లియర్గా తెలుస్తుంది కదా. అవును, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. రాత్రి ఏమైనా దొంగలు పడి ఉంటారంటారా? ఏడ్చినట్టుంది బావా. అదే బావా, దొంగలు పడితే సైకిల్ని కొట్టేస్తారు గాని ఇలా పాట్లు పీకేస్తారా? అది నిజమే. మన ఇంట్లో దొంగతనం చేసేంత సాహసం అయితే ఎవరూ చేయరు. మరి ఎవరు చేసి ఉంటారు? సంకలో పిల్లిని పెట్టుకొని సంతంతా వెతికినట్టుంది వాలకం. దొంగని ఎదురుగా పెట్టుకొని ఎవరు చేశారు అని అంటారేంటి? ఎవరు చేశారని నీ ఉద్దేశం? ఉద్దేశం కాదమ్మా, వాస్తవం. మన పింకీ మీద అసహ్యం ఉన్నది, ఈ సైకిల్ ని పాడు చేసే అంత ద్వేషం ఉన్నది ఈ స్వీటీకి మాత్రమే. ఇదే చేసి ఉంటుంది. వదినా, ఏం మాట్లాడుతున్నారో మీకేమైనా అర్థమవుతుందా? అసలు స్వీటీకి పింకీ మీద కోపం ఏంటి? ఉంది. స్వీటీకి పింకీ మీద పీకల దాకా కోపం ఉంది. మీకెలా తెలుసు? నాకే కాదు, ఈ ఇంటి పరిస్థితుల్ని చూసిన వాళ్ళు ఎవరికైనా సరే క్షణంలో చెప్పేస్తారు. మొన్నటి దాకా ఈ ఇంట్లో స్వీటీ ఒక్కరితే ఉంది. ఇంట్లో వాళ్ళందరి ప్రేమ దీని మీదే ఉండేది. ఇప్పుడు పింకీ వచ్చింది. అసలే ఇంటి వారసురాలు, సొంత రక్తం. ఎక్కడ తన మీద వీళ్ళ ప్రేమ చూపించడం తగ్గిస్తారో అని, ఎక్కడ తనని ఇంట్లో నుంచి గెంటేస్తారో అని పింకీ వచ్చినప్పటి నుంచి ఏదో ఒక రకంగా పింకీని ఏడిపిస్తూనే ఉంది, బాధ పెడుతూనే ఉంది. పైగా కార్తిక్ పింకీకి కొత్త సైకిల్ తెచ్చాడు కదా, అది చూసి ఇంకా ఒళ్ళు మండినట్టుంది. అందుకే రాత్రికి రాత్రి దాని పాత ఇనప సామాన్ల వాడు కొననంతగా డ్యామేజ్ చేసేసింది. సకలా, ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి అమ్మితే కనీసం 100 రూపాయలైనా వస్తాయా? చూడండి వదినా, ఎవరికి ఎవరి మీద ఎంత ప్రేమ ఉందో, ఎంత ద్వేషం ఉందో ఇక్కడున్న అందరికీ తెలుసు. ఆధారాలు లేకుండా పసిపిల్లల మీద అబండాలు వేయకండి ప్లీజ్. ఒకవేళ ఆధారం ఉంటే? ఆధారం ఉందా? ఉంటుంది కదమ్మా, సీసీటీవీ ఫుటేజ్.
మన ఇంటి సీసీటీవీ ఫుటేజ్లో చూసామంటే దొంగ ఎవరో తెలిసిపోతుంది. సరే చూద్దాం పదండి. హ్మ్. చూసారా, ఈ బుడ్డది చేసిందని నేను చెప్తే ఆధారాలు కావాలి అని అడిగారు. ఈ సాక్ష్యం సరిపోతుందా, ఇంకేమైనా కావాలా? అది కాదు వదినా. ఇప్పుడేంటి, ఆ ఫోటోగ్రాఫ్లో కనిపించేది స్వీటీ కాదు, మేమే దాన్ని మార్ఫ్ చేశామనంటావా? నీ వాలకం చూస్తుంటే స్వీటీ వెనకుండి దీన్నంతా నడిపించింది నువ్వే అన్నట్టుగా ఉంది. అలా మౌనంగా ఉంటావేంటమ్మా? ఈ స్వీటీనే చేసిందని రుజువు అయింది కదా, అడుగు. స్వీటీ, ఏంటిదంతా? నానమ్మా, నాకేం తెలియదు నానమ్మా, నేనేం చేయలేదు నానమ్మా. అక్క అంటే నాకు చాలా ఇష్టం. నేనెందుకు తన సైకిల్ పాడు చేస్తాను? ఏయ్, నువ్వే చేసావని ప్రూవ్ అయ్యా కూడా ఇంకా నటిస్తున్నావేంటి? అయినా ఇలాంటి అలగా జనాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇదిగో ఇలాగే చేస్తారు. అక్క అక్క, నా మాట నమ్మక్క, నేనేం చేయలేదు, ప్రామిస్. నేను కాంపిటీషన్ లో గెలిచిన సైకిల్ ని నీకే ఇద్దాం అనుకున్నాను. అలాంటిది నీ సైకిల్ ఎందుకు పాడు చేస్తాను? నన్ను నమ్మక్క. ఏ పో తల్లి. స్వీటీ, అయ్యో. నేను ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, నేనంటే నీకు మొదటి నుంచి అసూయే. ప్రతి విషయంలో నన్ను డామినేట్ చేస్తున్నావు, కావాలనే అందరి ముందు బ్యాట్ చేస్తున్నావు. ఈరోజు మా డాడీ నాకు సైకిల్ ఇప్పించాడని అది పాడు చేశావు. ఐ హేట్ యూ స్వీటీ, ఇంకెప్పుడు నాతో మాట్లాడకు. బ్యాడ్ పోలీస్, బ్యాడ్ పోలీస్. బ్యాడ్ పోలీస్, నన్నెవరూ నమ్మట్లేదు. నువ్వైనా నన్ను నమ్మ బ్యాడ్ పోలీస్. నేనే తప్పు చేయలేదు. నేను పింకీ సైకిల్ ని పాడు చేయలేదు. కార్తీక్, ఇంకా ఈ బుడ్డదాంతో మాట్లాడేంటి? దాని బుద్ధేంటో బయటపడింది కదా, ఫస్ట్ దాని ఇంట్లో నుంచి బయట గెంటేసాయి. అలాగే అక్క. కానీ తప్పు చేసింది ఎవరో తెలిసాక వాళ్ళని తప్పకుండా ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను.
అదేంటి కార్తీక్, స్వీటీ చేస్తున్నట్టు సీసీటీవీలో రికార్డ్ అయింది కదా? సీసీటీవీలో రికార్డ్ అయింది. స్వీటీ రాత్రి బయట తిరుగుతున్నట్టు మాత్రమే, సైకిల్ని పాడు చేస్తున్నట్టు కాదు కదా. స్వీటీ గురించి మీ అందరికన్నా నాకే బాగా తెలుసు. వయసులో చిన్నపిల్ల అయినా ఎదుటి వాళ్ళ కష్టాన్ని చూసి బాధపడే మనస్తత్వం. అలాంటి స్వీటీ ఇలాంటి పని చేసిందంటే నేనెందుకు నమ్ముతాను? సరే కార్తీక్, నీకు నమ్మకం ఉంది, కానీ ఆ టైంలో దానికి దొంగలా బయట తిరగాల్సిన అవసరం ఏముంది? ఆ వంకిత ఆంటీ మీ ఫ్రెండ్ పిలుస్తుందని బయటికి వెళ్ళమంది. నేనా? నేనెప్పుడు పిలిచానండి? ఆ? చెప్పండి. నాకేం తెలుసు. రాత్రి తలనొప్పి అని త్వరగా పడుకుందక్కాయ్. పిలిచే ఛాన్సే లేదక్కాయ్. లేదు, రాత్రి స్వీటీ నాతో చెప్పింది. అయినా నేనెప్పుడు రాత్రి స్వీటీని పిలిచాను? ఇది మరీ బాగుంది. ఇప్పుడు ఆ సైకిల్ నేను పాడు చేశానంటారా ఏంటి? అత్తయ్య, అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. పల్లవి పిలిచిందని స్వీటీతో నువ్వు చెప్పావా లేదా? లేదు, నేనేం చెప్పలేదు. అసలు రాత్రి నేను స్వీటీనే చూడలేదు. నువ్వు చెప్పందే స్వీటీ ఎందుకు అబద్ధం చెప్తుంది? కార్తీక్, నీకు స్వీటీ మీద నమ్మకం ఉంటే నాకు అత్తయ్య మీద నమ్మకం ఉంది. అత్తయ్య అబద్ధం చెప్పదు. సరే, ఆ సైకిల్ ఎవరెవరికి కొట్టారో నేను కనిపెడతాను. అమ్మ పింకీ, ఈ నాన్న మీద నీకు నమ్మకం ఉంది కదా? ఉంది నాన్న. సరే, ఈ విషయం నాకు వదిలే. రేపు నీకు ఇంకో కొత్త సైకిల్ తెస్తాను, సరేనా? సరే నాన్న. రా. నువ్వు కూడా పదమ్మా. ఓ ఛ! సకలా, ఈ ప్లాన్ కూడా గోవిందా గోవిందా. ఏంటి నీకు కామెడీగా ఉందా? కొద్దుల ప్రమాదం తప్పింది కదా, లేదంటే నేను వంకిత నువ్వు సర్దుకుని వెళ్ళిపోయేవాళ్ళం కదా. ఇంకేమైనా ప్లాన్ ఆలోచించావా? అమ్మా పింకీ, ఇవి గుమ్మా పాలు. నాకొద్దు. అదేంటి, ఇంకా సైకిల్ గురించి ఆలోచిస్తున్నావా అమ్మా? మీ నాన్న మీకు ఇంకో మంచి సైకిల్ కొనిపెడతానని చెప్పారు కదా. ఇంకో సైకిల్ తెస్తారు కానీ అదే సైకిల్ ఇవ్వలేరు కదా. ఆ సైకిల్ నాకు చాలా బాగా నచ్చింది, కానీ దాన్ని నా స్వీటీ పాడు చేసింది. స్వీటీ ఎప్పటికీ అలా చేయదమ్మా. తనకి నువ్వంటే చాలా అభిమానం, ప్రేమ. సర్లే, నువ్వు త్వరగా పాలు తాగు, స్కూల్కి లేట్ అయిపోతుంది. అవును, స్వీటీ ఎక్కడా? తెలీదు. సరే, నువ్వు పాలు తాగుతుండు, నేను వెళ్ళి స్వీటీ ఎక్కడుందో చూసొస్తాను. స్వీటీ, ఇక్కడున్నావా? రామ్మా, పాలు తాగుతూ గాని. ఏమొద్దు ఫ్రెండు. స్వీటీ, ఏంటి ఉపవాసం చేస్తున్నావా? ఏంటి స్వీటీ, ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? వదిలే నాన్న. బదిలిద్దామని ట్రై చేస్తున్నాను ఫ్రెండు, కానీ నా వల్ల కావట్లేదు. సకలాంటి అన్న మాటలకి
ఏడుపు వచ్చింది తెలుసా? ఇది మరీ బాగుంది. అసలు సకల ఎలాంటి మనిషో నీకు తెలుసు కదా. తన మాటలకి ఫీల్ అవుతున్నావా? తను ఒక కామెడీ పీస్. తన చేష్టలు చూసి నవ్వుకోవాలి కానీ ఇలా బాధపడకూడదు. నిన్ను నేను కానీ మీ బ్యాడ్ పోలీస్ కానీ అనుమానిస్తే కదా నువ్వు ఫీల్ అవ్వాలి. హ? మాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. అంతకన్నా ఎక్కువ ప్రేమ ఉంది. ఫ్రెండు, స్వీటీ, నువ్వు నాతోనే పెట్టుకున్నావు కదా, నీకు నాతో పాటు సమానమైన గౌరవమా? చెప్తా నీ సంగతి. అత్తయ్య, నువ్వా? ఏం చేస్తున్నావు? ఆ స్వీటీ తాగే పాల్లో ఉప్పు కలుపుతున్నాను. ఎందుకు? లేకపోతే ఏంటి, ప్రతిసారి నా ఈగోని హర్ట్ చేస్తుంది. సరే, ఈ ఉప్పు కలిపిన పాలు తాగిస్తే ఏమవుతుంది? స్వీటీ ఇబ్బంది పడుతుంది కదా అని. ఇబ్బంది పడేది స్వీటీ కాదు, నువ్వు. అదేంటి? అందులో ఉప్పు వేసింది నువ్వే అని తెలిస్తే ఏమవుతుంది? అందుకే నీ సొంత నిర్ణయాలు తీసుకోకుండా నేను చెప్పింది విను. మరేం చేయాలి? ఓకేనా? ఓకే. అమ్మా పింకీ, కూర్చో. పింకీ, ఇంకా పాలు తాగలేదా? తాగు. నువ్వు కూడా తాగు. నానమ్మా! ఏమైంది? నానమ్మా! ఏమైంది తల్లి? నానమ్మా! నానమ్మా! నానమ్మ ఎందుకు పింకీ? ఏమైందమ్మా? చెప్పు తల్లి. ఉప్పు నానమ్మా, ఉప్పు. ఉప్పేంటమ్మా? కాస్త అర్థమయ్యేలా చెప్పు. పాలు తాగుతుంటే ఉప్పు ఉప్పుగా ఉన్నాయి. నా పాలు బానే ఉన్నాయి కదా, నీకెందుకు అలా ఉన్నాయి? ఎందుకంటే మీ ఫ్రెండ్కి మా పింకీ అంటే అస్సలు ఇష్టం లేదు కాబట్టి. వదినా, ఏం మాట్లాడుతున్నావు? నిజాలు, పచ్చి నిజాలు. ప్రూవ్ చేయమంటావా? అమ్మా, ఒకసారి ఆ పాలు చూడు. పాలు విరిగిపోయాయి కదా. ఇలా విరిగిపోయిన పాలిచ్చి మన పింకీ ఆరోగ్యంతో ఆడుకోవాలని చూస్తుంది. అత్తయ్య, నిజంగా నాకేం తెలీదు. నేను మంచి పాలే ఇచ్చాను అత్తయ్య. మరైతే పింకీ చేతిలోకి వచ్చేసరికి వాటంతటవే చెడిపోయాయా? నువ్వు ఎవరినైనా నీ భార్య అని చెప్పి తీసుకురావచ్చు, నాకేం అభ్యంతరం లేదు. కానీ నీ అండ చూసుకుని నా మనవరాల్ని నిర్లక్ష్యం చేసినా, తన జీవితంతో ఆడుకోవాలని చూసినా మర్యాదగా ఉండదు. చెప్పు తనకి.